జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని, కులాల్ని, రాష్ట్ర ప్రజల్ని అవమానించడమే కాదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి విపరీతమైనటువంటి పదాల వాడుక చేస్తూ ఉన్నాడు. బిల్ గేట్స్ వస్తే వాడెవడో బిల్ గేట్స్ వచ్చాడు, ఏం చేస్తాడు ఇక్కడ? ఇడ్లీ తిన్నాడా, పునుగులు తిన్నాడా, ఆ లెక్కలు చెప్పండి అంటాడు. పోలవరం పూర్తి చేస్తామంటే పోలవరాన్ని నేను నాశనం చేస్తానంటాడు. నిన్న మిట్టల్ వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతా ఉంటే ఆడెవడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ తెస్తాడా అంటాడు. లేకపోతే ఒరిస్సాలో ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉండగా ఇక్కడికి వచ్చిద్దా అని మాట్లాడతాడు. ఈ సందర్భంగా పిచ్చి పీక్కి వెళ్ళిపోయి ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక అరవిందాన్ని చూసి మిట్టలు వచ్చాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక విచిత్రమైన ఏదో ఒక హార్డు భాష కనుక వాడితే చర్చ అంతా పక్కకి వెళ్ళిపోయిద్ది, అభివృద్ధి గురించి ఎవడు మాట్లాడుకోడని. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? 6 అడుగుల అందగాడు, బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఉన్నటువంటి వాడు, ఈ రోజుకి 100 మెట్లు అవలేలగా ఎక్కగలిగినటువంటి వాడు, రాజకీయం అంటే అభివృద్ధి, సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు అనుకున్నటువంటి వాడు. నువ్వేంటి? రాజకీయం అంటే టెర్రరిజం అనుకునేవాడివి, రాజకీయం అంటే విద్వాంసం అనుకునేటువంటి వాడివి, రాజకీయం అంటే అవినీతి అనుకున్నటువంటి వాడివి. నీలాంటి వాడికి ఏం అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి అని చెప్పేసి నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా. దానికి మా పెమ్మసాని గారు, ఏమయ్యా వ్యక్తిగత హననం చేస్తూ ఉంటావు, నీలాగా కత్తులు పట్టుకొని, నీలాగా కర్రలు పట్టుకొని, నీలాగా గొడ్డలు పట్టుకొని మనుషుల్ని చంపాల్సినటువంటి అవసరం లేదు. నీ భాష వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ప్రతి క్షణం హననం, హననం అంటే చంపటం, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నేను కనుక పౌరుషంగా ఒక పదం కనుక వాడితే నువ్వు మాటకేసేస్తావు అని చెప్పేసి పెమ్మసాని గారు మాట్లాడితే పిచ్చి కుక్కలు ఎగబడినట్టు ఎగబడతా ఉన్నారు. పెమ్మసాని గారి మీద ఒక సంస్కారవంతుడు, కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక నాలెడ్జి సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ఈ దేశ ఎల్లలు దాటి ప్రపంచంలో విజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి, ఆ విజ్ఞానం ద్వారా వచ్చినటువంటి డబ్బుని స్వరాష్ట్రంలో ప్రజలకు అందించాలని ఇక్కడ ప్రజా ఎన్నికల్లో పాల్గొని గెలిచి అభివృద్ధి అంటే చూపిస్తున్నటువంటి వ్యక్తి, మృదు స్వభావి. ఆయనకి కూడా కోపం వచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటని పక్కకు వదిలేసి చంపేస్తానన్నాడు. చంపుతారా అంటే, అయ్యా పెమ్మసాని గారు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చినటువంటి తండ్రిని విమానాలు ఎక్కించి చంపించేటువంటి క్రూరుడు కాదు. అయ్యా పెమ్మసాని గారు గొడ్డలు తీసుకొని నరికి ఎన్నిసార్లు అంటాడో నాకు తెలియదు, నరికి చంపేటువంటి వ్యక్తి కాదు. అయ్యా రక్తం ఇచ్చి పేగు పంచి ప్రాణం ఇచ్చినటువంటి తల్లిని నువ్వు పనికిరావే పోవే అనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాదు. రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెల్ని ఆస్తి ఇవ్వకుండా బాధ పెట్టి వేదనకి గురి చేసి ఆమె యొక్క రూపాన్ని, ఆమె కట్టుకున్న చీరల రంగుని వర్ణిస్తూ అవమానం చేసేటువంటి నికృష్ట బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి పెమ్మసాని గారు కాదు. ఏం కావాలి? ఇలాంటి స్వభావాలన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఎవడని ఆంధ్రప్రదేశ్లో మాటలు అప్పుడప్పుడే వస్తున్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు, వాడు జగనే అని. వాడు అని కూడా ఎందుకు అంటున్నామంటే, వాడెవడో మిట్టలంట, వాడెవడో గేట్స్ అంట, వాడెవడో పెమ్మసాని అంట అంటే మేము ఉండాలా? వాడు గుర్తుపెట్టుకో, అదేదో సినిమా ఉంది, పోకిరి సినిమా. ప్రకాష్ రాజ్ గారు అనే విలను ముమ్మద్ ఖాన్ అనే అమ్మాయిని గిల్లుతాడు. అబ్బా నడిచింది, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదని విలన్ చెప్తాడు. అయ్యా నువ్వు ప్రకాష్ రాజు కాదు, నువ్వు గిల్లితే మేము గమ్మునుంటానికి, మేము ముమ్మాయిత్రు కాళ్ళు కాదు అరవకుండా ఉండటానికి తాట తీస్తాం. పెమ్మసాని గారు లాంటి సౌమ్యులు ఉంటారు,
మాలాంటి బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. తాట తీస్తాం, మాటకి మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈరోజు గుంటూరు జిల్లాలో ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఉన్న హాస్పిటల్ ప్రపంచ ఖ్యాతి పరిగెత్తుతూ ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న రోడ్స్ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉన్నాయి. అనేక మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. అలాంటి పెమ్మసాని గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పిచ్చి కుక్కల్లాగా మాట్లాడతాడా? వాడెవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. నర్సాపేట నుంచి ఒక బచ్చగాడు, నాకు పేరు కూడా తెలియదు. పెమ్మసాని గారు అమ్మా నాన్న నర్సరావుపేటలో హోటల్ పెట్టుకొని ఇడ్లీ దోశలు వేసుకున్నారు. తప్పేంట్రా బాబు? తప్పేంటి అంటే రాజారెడ్డి గారి లాగా కూర్చొని కోరీల్లోకి వెళ్ళి కోరీల్లో పని కల్పించిన యజమాని లేపేసేయాలా? పూరీలు గారెలు వేసుకుంటే తప్పేం లేదే, హోటల్ పెట్టుకుంటే తప్పులేదే, ఆ తర్వాత డాక్టర్ అయితే తప్పులేదే, ఆ తర్వాత ఆ విద్యని ప్రపంచం మొత్తానికి వృద్ధి చేయటంలో తప్పులేదే. ఏం తప్పు? ఏం తప్పు అంటే కోరీల్లో పని ఇచ్చిన యజమానిని లేపేయటం తప్పు, ప్రాణం ఇచ్చిన తండ్రిని లేపేయటం తప్పు, అధికారం కోసం బాబాయిని నరికేయటం తప్పు, లేకపోతే తల్లి జన్మనిచ్చిన తల్లిని పంపేయటం తప్పు, చెల్లిని అబాసు పాలు చేయటం తప్పు. ఇవిరా తప్పులంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి మంచి రోజు, ఒక రక్షణ చట్టం కల్పించే రోజు కూడా ఇలాంటి దౌర్భాగ్యుల గురించి మాట్లాడడం అనేది కొంత బాధ అయినా ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపటం కోసం, వాళ్ళకి భద్రత కల్పించడం కోసం, ఇలాంటి వాళ్ళు ఏమి పీకలేరు అని చెప్పటం కోసం మా బాధ్యతగా మేము చెప్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.